హలో, ఇప్పుడు వీళ్ళు లోన్ పెట్టుకున్నారు 3 కాసుల గోల్డ్. ఇప్పుడు ఆ గోల్డ్ ఏదో మేము అమ్మేసామని చెప్తున్నారంట. అదే లాస్ట్ నవంబర్ అయినా ఇప్పుడు గోల్డ్ అమ్ముకోవడానికి మీకు ఎక్కడ రైట్? వీళ్ళకి నోటీస్ ఇచ్చారా? మీకు నోటీస్ ఇచ్చారా? వీళ్ళకి పట్టరమ్మా, నోటీసులు పట్టుకుని మా ఆఫీస్కి రండి రేపు పొద్దుట. అంటే గోల్డ్ లోన్ ఎంత తీసుకున్నారు వీళ్ళు? 1,10,000 తీసుకున్నారు. 3 కాసులు బంగారం. ఇప్పుడు మీరు ఏ బేస్ లో ఎందుకు అమ్మారు అది గోల్డ్? నీకేం సంబంధం? హౌస్ లింక్ ఉందని నీకేం సంబంధం? ఇప్పుడు హౌస్ కి తాకట్టు పెట్టుకున్నాడు, హౌస్ మీదకి వెళ్ళి నువ్వు అంతేగాని గోల్డ్ మీద లోన్కి వెళ్తా నీకెవరు రైట్? ఇప్పుడు నువ్వు గోల్డ్ వాళ్ళు ఇప్పుడు తీసుకోకపోతే సంసారం చెడిపోతుంది అంటున్నారు, కాపురం తీసుకెళ్ళి అంటున్నారు. ఎవరు బాధ్యత? అది బంగారం సెంటిమెంట్. మీరు ఎవరు బంగారాన్ని అమ్మేసుకోవడానికి? నువ్వు వేరే లోన్ ఉందా? దాని మీదకి వెళ్ళి నువ్వు దేని మీద లోన్ ఇచ్చావు? బంగారం మీద లోన్ ఇచ్చావా? ఇంటి మీద లోన్ ఇచ్చావా? మోటార్ సైకిల్ మీద లోన్ ఇచ్చావా? దేని మీద ఇచ్చావు లోను? దేని మీద ఇచ్చావు దాని మీదకి వెళ్ళు. ఇంటికి పెట్టారు కానీ తాకట్టు, బంగారానికి తాకట్టు పెట్టలేదు కదా ఇంటికి. ఇప్పుడు ఇమీడియట్లీ వాళ్ళ గోల్డ్ మాత్రం వాళ్ళకి వెనక్కి ఇప్పించండి. పాత అయినా సరే ఎప్పుడైనా సరే ఆ గోల్డ్ వాళ్ళకి అప్పచెప్పండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయవలసి ఉంటుంది మీ మీద. నువ్వు ఇచ్చింది దేని మీద ఇచ్చావు? నీకు కూడా లీగల్గా నేనే ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడు ఇతను కేసు ఇది, నువ్వు దేని మీద ఇచ్చావు దాని మీదకి వెళ్ళు. దాని మీదకి వెళ్ళిన తర్వాత అది సరిపోకపోతే అతను ఆస్తుల మీదకి వెళ్తావు. అసలు దాని మీదకి వెళ్ళకుండా నీకు చేతిలో దొరికింది కదా అని నొక్కేస్తే ఎట్లాగా? నువ్వు దొంగకి మీకు సంబంధం ఉంది, వాళ్ళతో మీరిద్దరు ఒకటి మీకు దొరికింది కాబట్టి నొక్కేశారు. ఇప్పుడు అతను ఎస్బీఐలో పెడతారు, ఏం చేస్తావు చెప్పండి? నాకు సింపుల్ లాజిక్. నేను అక్కడ బోర్డు పెడతాను, ఈ బ్యాంకులో ఏ విధమైనటువంటి పెట్టుకున్నా సరే వీళ్ళు మొత్తం అమ్మేస్తారని చెప్పి నేను అక్కడ బోర్డు పెడతాను నీ బ్యాంక్ దగ్గర. సార్ లీగల్ నోటీసులు కూడా ఇమ్మనండి. మనం మాట్లాడతాను, నువ్వు సరి చేసుకోకపోతే ఇబ్బందులు పడతావు చెప్తాను.